రిటైర్మెంట్ ఇచ్చిండు టెస్ట్ అంటే ఇస్తే ఇచ్చిండు, ఏమైంది ఇప్పుడు దానివల్ల? అంటే చాలా మంది ఫ్యాన్ బాయ్స్ బాధపడతారు కదా. టెస్ట్ క్రికెట్ లో చూడాలనుకుంటారు విరాట్ కోహ్లీ కోసమే చాలా మంది గ్రౌండ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ ఫ్యానిజం, ఆ ఫ్యాన్ బాయ్ అదంతా మిస్ అవుతారు కదా, ఫ్యాన్ క్రేజ్. ఫస్ట్ అమ్మ నాన్నని ప్రేమించండి, తర్వాత దేశాన్ని, ఇండియన్ ఆర్మీని ప్రేమించండి. అది నేర్చుకోవాల్సింది మనం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ ఆర్మీ, మన అమ్మ నాన్నని వాళ్ళని ప్రేమించండి. విరాట్ కోహ్లీ సినిమా హీరోలు, నాకు హీరో ఎవరు తెలుసా? మా నాన్న. నాకు హీరోని ఎవరు తెలుసా? మా అమ్మ. నా దేశాన్ని రక్షించే నా దేవుళ్ళు, నా సైనికులు వాళ్ళన్నా. వీళ్ళేందన్నా నాకు అర్థం కాదు. నువ్వు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు, నాకు ఏం అవసరం అన్నా ఆయన? చెప్పు, ఆయన గురించి మాట్లాడే అవసరం ఏముంది? రిటైర్మెంట్ తీసుకుంటే మాకేమన్నా డబ్బులు ఇస్తుండా? ప్రజలకు ఏమన్నా, ఫ్యాన్స్కి ఏమన్నా పైసలు ఇస్తుండా? లేకపోతే ఎవరన్నా ఆపత్తులు ఉంటే దానం చేసినోడా? ఎవరికి కావాలన్నా ఆయన రిటైర్మెంట్? సరే రిటైర్మెంట్ తీసుకున్నావు, సరే నువ్వు ఐపీఎల్లో ఆడుతా అంటున్నావు కదా, మ్యాచ్ ఆడుతా అంటున్నావు కదా, ఆడు. మరి ఆడితే నాకేమన్నా డైరెక్ట్ నువ్వు మ్యాచ్ ఆడితే గిట్ట నాకేమన్నా ఉపయోగమా? ప్రజలకేమన్నా ఉపయోగమా? సరే విరాట్ కోహ్లీ దమ్మున్న ప్లేయర్ అని అంటుండు. ఇండియాలో అందరికీ తెలిసిన వ్యక్తి, ఇటు బయటి రాష్ట్రాల్లో గిట్ట అందరికి తెలిసిన వ్యక్తి, ఇతర దేశాల గిట్ట తెలిసిన వ్యక్తి. అంటే అది ఇండియన్ కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేస్తారు. సినిమాల వల్ల కావచ్చు, క్రికెట్ వల్ల కావచ్చు. క్రికెట్ అనేది మన ఇండియన్స్ ఒక ఎమోషన్. అంటే ఎమోషన్ ఒక విధంగా మనం ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. సినిమా హీరోలు మనం ఎందుకు ఇష్టపడతాం? ఒక విధంగా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, మన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, కావాల్సినంత కొంచెం ఆహ్లాదకరమైన మైండ్ అది ఇస్తున్నారు. కాబట్టి కొంచెం వాళ్ళ మీద అభిమానం అలా ఉంటది కదా, దాని గురించి అడిగాను. నీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే, అది మాత్రమే నీకు తెలుసు అంటే నీకు అది మాత్రమే కావాలి. ఎంటర్టైన్మెంట్ అది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ కదా అని. ఒక్కటి నీకు ఉపయోగం లేని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. నీకు ఉపయోగం లేదు మ్యాచ్ తోటి, నాకు ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు, యావత్ దేశానికే ఉపయోగం లేదు. దాని గురించి ఆలోచన చేస్తున్నావు, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, మంచిదాన్ని పొగుడుతున్నావు. కాకపోతే దానివల్ల లేని వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరికైనా అనాథర ఆశ్రమంలో కానీ ఏమన్నా దానం చేసిన వాళ్ళు అన్న వీళ్ళు నాకు అర్థం కాదు. ఎట్లా చేస్తారు కదా ఇప్పుడు ఐపీఎల్ లో ఏదైనా ఫ్రెండ్స్ కానీ డాట్ బాల్స్ కి వచ్చి చెట్లు పెట్టడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తానే ఉంటారు కదా. దేశానికి ఏమన్నా, ఒక రాష్ట్రానికన్నా ఏమన్నా డబ్బులు ఇచ్చిండ్రు అన్న వీళ్ళు? ఐపీఎల్ ఆడిన తర్వాత గిట్ట ఎవరికన్నా సాయం చేసిండ్రా ఏ రాష్ట్రానికన్నా? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్న నాకు అర్థం కాదు. క్రికెటర్స్ చేస్తారు కదా పర్సనల్ గా సాయం. ఎవరు చేస్తుండ్రు అన్న? చూపి, ఒక్క వ్యక్తిని చూపి ఎవరు చేస్తున్నావు? నాకు దమ్మున్న వ్యక్తి ఎవరో? నువ్వు విరాట్ కోహ్లీ అంటున్నావు కదా, సరే ఆయననన్నా చేసిండా? లేకపోతే ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా, ఎవరు చేసిండ్రో? ఆగాగు, నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. బెట్టింగ్ మీద బెట్టింగ్ చేసి ఐపీఎల్లో ఈయన 6 కొడతాడు, విరాట్ కోహ్లీ 6 కొడతాడు, లేదంటే ఈయన ధోని 4 కొడుతుండే ఈసారి అని అట్లా బెట్టింగ్ లేచి ఎంతో మంది అప్పుల పాలైన వాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే కల్లారా నేను చూసిన, మా అన్న గిట్ట బెట్టింగ్ చేసేవాడు, నేను చూసిన, చనిపోతుండ్రన్నా. ఇప్పుడు బార్డర్ లో యుద్ధం జరుగుతుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఆయన గురించి మాట్లాడితే ఏంటిది, ఆయన టెస్ట్ మ్యాచ్ ఆడతలేడు అని నువ్వు మాట్లాడుతున్నావు. బార్డర్ లో యుద్ధం జరుగుతుంటే నువ్వు అది మాట్లాడాల్సింది పోయి అయిపోయింది కదా. ఎట్లా అయిపోయిందన్న? ఎవరు చెప్పిందన్న నీకు అయిపోయిందని అంటున్నావు? నువ్వు ఇంత సింపుల్ గా అయిపోయింది అంటున్నావు. నువ్వు అయిపోయింది, యుద్ధం అయిపోయిందని అంటున్నావు. ఎట్లా అయిపోతుంది అన్న? పాకిస్తాన్ చెప్పారు కదా నీకు మేము చేయలేమని, చేతులు ఎత్తేసారు కదా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చేతులు ఎత్తేసినా మా వల్ల కాదన్నారు. ఉగ్రవాది నా కొడుకులు 4 వచ్చి ఇంతమందిని చంపేసి వెళ్ళిపోయిండ్రు, వాళ్ళ మీద కన్నేసి ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వము మొత్తం, యావత్ దేశం మొత్తము వాళ్ళ 4 మీద కన్నేసిండు మోడీ గారు, అలాగే ఇండియన్ ఆర్మీ. అందరికైనా పాకిస్తాన్ సైలెంట్ గా ఉంటుందా? ఇంకా కుట్రలు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటది అంటారా? ఏమీ చేయలేరు వాళ్ళు, ఏమీ చేయలేరు. ఏమంటే ఏమి గిట వాళ్ళతోటి ఏది కాదు. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ ఎడారి అయిపోతుంది, అంత సత్తా ఉంది ఇండియన్ ఆర్మీకి. వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇప్పటికీ. కానీ వాళ్ళు ఇక్కడికి 4 వచ్చి చంపేసి వెళ్ళిపోయింది చూసినావా? నా కొడుకులు దొరకాలి, నా కొడుకులు చంపేసిన తర్వాత అప్పుడు మాకు శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి 4 వచ్చి వాళ్ళ కులము మతము అడిగి వాళ్ళు చంపేయడము ఎంత బాధపడ్డా అంటే నేను నిజంగా. నా కొడుకులు ఎక్కడున్నా సరే వాళ్ళు ఇప్పటికీ ఇండియన్ ఆర్మీ ప్రభుత్వం గిట, మోడీ గారు గిట నా కొడుకులు ఎక్కడున్నారని వెతుకుతుండ్రు. మీరేమో ఏమడుతుండ్రు? విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ ఇది కాదన్నా, బంద్ చేయండి. ఒక్క నిమిషం బంద్ చేయండి అన్న. దీనివల్ల ఉపయోగం ఏముందన్న? బంద్ చేయండి. ఐపీఎల్ మ్యాచ్ నడవకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ ఆడుకుంటారు, ఏమవుతుంది?
దానివల్ల ఉపయోగం ఏముంది? బార్డర్లో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే, దేశ సమస్య జరుగుతుంటే నువ్వేమో విరాట్ కోహ్లీ అని మాట్లాడుతున్నావు. నిజంగా అన్న నాకు ఆయన పేరెత్తంగానే నిజంగా ఎక్కడంటే అంత కోపం వచ్చింది తెలుసా. ఆయన గిట నువ్వు దేశంలో ఇంత గొడవ జరుగుతుంది, ఆయన ఏదో రిటైర్మెంట్ అయ్యి ఆయన గురించి మాకు ఎందుకన్నా?